వృద్ధులు కుటుంబంలో ఉండటం ఆశీర్వాదమని చెప్తాను నేనైతే. బైబిల్ గ్రంథంలో పితరులు అనేవాళ్ళు వృద్ధాప్యం వరకు, నిండు వృద్ధాప్యం వరకు బ్రతికారు. మన పితరులు అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. అంటే వాళ్ళు 100 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు? ఏమండి? దేవుని దయ, దేవుని కృప, దేవుని దయ మన మీద ఉంటే వృద్ధాప్యం దాకా మనం బ్రతకగలుగుతాం. దానికి తోడు తల్లిదండ్రుల్ని చూసుకునే పిల్లలు కూడా ఉండాలి. ఇప్పుడు నేను వృద్ధాప్యం దాకా బ్రతకాలంటే దేవుని దయ ఉందా? నన్ను చూసేవాడు లేకపోతే నేనేమైపోతానో? ఆహారం ఉండి ఆహారం లేక, చూసుకునేవాడు లేక, పట్టించుకునేవాడు లేక, ఏమండి తొందరలోనే కాలం గడిపేయచ్చు. అలాగూ చాలామంది చూసుకునేవాడు లేక, పట్టించుకునేవాడు లేక చాలామంది వృద్ధాప్యం దాకా బ్రతకలేని స్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజుల్లో నేను వృద్ధుడి దాకా బ్రతకాలంటే నేను నా తండ్రిని కూడా అలా చూసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఒక మనిషి దీర్ఘాయువు రావాలంటే మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను ప్రేమించు. దేవుడు తల్లిదండ్రులను ప్రేమించే వారికి దీర్ఘాయువు ఇచ్చాడు. అందుకని చాలా మంది వృద్ధాప్యం దాకా బ్రతుకుతున్నారంటే పిల్లలు వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళ ఆలన, వాళ్ళ పాలన వాళ్ళు చూసుకుంటున్నారు కనుక వాళ్ళకి ఇక ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. కానీ వృద్ధాప్యంలో నీ తండ్రి సంతోషంగా చచ్చిపోయాడు అనుకో, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే వాళ్ళు దుఃఖంతో, వేదంతో చనిపోయారు అనుకో, ఏమండి వాళ్ళ దీవెన నీకు రాదు, వాళ్ళ ఆశీర్వాదాలు నీ మీదకి రావు. వాళ్ళు దుఃఖంతో, వేదనతో, అయ్యో నా కుమారుడిని ఇలా పెంచనే, వృద్ధాప్యం